రైట్ కాశ్మీర్లో పహల్గామ్లో జరిగిన ఈ అటాక్ ఏదైతే ఉందో దాని తర్వాత ఏదైతే దేశంలో ఉన్న పలు రాష్ట్రాల్లో కూడా ఉత్కంఠత నెలకొనింది. అయితే ఏదైతే ఉన్నాయో కొన్ని రాష్ట్రాలు క్యాపిటల్ సిటీస్ ఉన్నాయో హైదరాబాద్, ముంబై, కోల్కతా, ఢిల్లీ ఇలాంటి మహానగరాలు కూడా హై సెక్యూరిటీ నెలకొంది. ప్రస్తుతం మనం చార్మినార్ దగ్గర ఉన్నాం. ఇది హైదరాబాద్లో ఎంత రద్దీ ప్రాంతం అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. షాపింగ్ అంటే కూడా హైదరాబాద్ అంటే గుర్తొచ్చే చార్మినార్ అండ్ ఇక్కడ ఓల్డ్ సిటీ. సో ఇలాంటి సిటీస్లో కూడా అటాక్ జరుగుతుందా అనేది కొంచెం అనుమానాస్పదంగా ఉంది. మోడీ ఎప్పుడైతే బయటకు వచ్చి బహిరంగంగా ఎవరైతే సిటీస్లో హైదరాబాద్ కానీ ఇండియాలో ఉన్న పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ ఆఫీసర్లు కానీ మిగతా వారంతా వెళ్ళిపోవాలి, వెంటనే వారం రోజుల గడువులోపు వెళ్ళిపోవాలని ఎప్పుడైతే చేశారో మా అన్న కానించి మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా జల్లెడ పడుతూ ఉన్నారు. సో ప్రస్తుతం మనం ఈ హైదరాబాద్ నగరంలో ఎవరైతే ఉన్నామో 213 మంది దాకా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. అయితే పోలీస్ స్టేషన్ మన ఇక్కడ ఏదైతే మనం ఈ హైదరాబాద్ ప్లేస్లో ఉన్నామో దీంట్లో 213 మంది వరకు ఉన్నారు. సో ప్రస్తుతానికైతే నలుగురిని గుర్తించడం జరిగింది. ఆ నలుగురిని కూడా వీసాతో ఉన్నారు. ఏదైతే టెంపరీ వీసా మీద వచ్చారో వాళ్ళని చెప్పడం జరిగింది, మీరు తొందరనే వెళ్ళిపోవాలంటూ కూడా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో వారిని కూడా పోలీసులు పంపించే అవకాశం ఉంది. చూసుకోవచ్చు, ఒకప్పుడు చార్మినార్లో ఎంత షాపింగ్ అంటే ఎంత ధీటుగా ఉంటుందో ఇప్పుడు అది కాస్త తగ్గింది. సో ఏం జరగాలన్నా కూడా చార్మినార్లోకి ఎంటర్ అవ్వాలన్నా కూడా పూర్తిగా పోలీస్ చెకింగ్ జరుగుతూ ఉంది. చుట్టూ కూడా చార్మినార్కి 4 ఎంట్రన్స్ ఉంటాయి. 4 ఎంట్రన్సెస్లో కూడా పోలీసులు చెకప్ చేస్తూ ప్రతి వెహికల్ని ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరీక్షించి లోపలికి పంపించిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఏ చిన్న లోటుపాటు జరిగినా, ఆ చిన్న లోటుపాటు వల్లనే పహల్గామ్లో జరిగిన అంత పెద్ద అటాక్. ఎందుకంటే వారు బార్డర్ త్రూ క్రాస్ చేసి వచ్చి ఇంత దారుణం చేశారు కాబట్టి ఎవరైనా కూడా ఇలాంటి రద్దీ ప్లేస్లో మనం హైదరాబాద్లో జరిగిన దిల్సుఖ్ నగర్ ఘటన బాంబు బ్లాస్ట్ ఇంకా మర్చిపోనే లేదు. సో అలాంటిది కానీ హైదరాబాద్లో కానీ ఇండియాలో మరో చోట జరిగితే మటుకు కోలుకోలేని దెబ్బ జరుగుతుంది. కాబట్టి పోలీసు యంత్రాంగంతో పాటు గవర్నమెంట్ కూడా పూర్తి యాక్షన్ తీసుకుంటా ఉంది దీని మీద. ఇది ప్రస్తుతం ఉన్న చార్మినార్లో సిచ్యువేషన్ బౌల్డ్ సిటీలో. సో ఇక్కడున్న స్థానికులతో కూడా మాట్లాడి తెలుసుకుందాం, ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా వారి మాటలు తెలుసుకుందాం ఒకసారి. पुलिस बंदोबस्त करते रहती है वही टाइम पे, बरोबर होता, अच्छा करते हैं लोग। आप इधर आके कोई इंस्ट्रक्शन दिया आपको पुलिस वालों को? कुछ भी नहीं है, अब हम लोग अभी ऐसा फुटपाथ पे लगाते हैं सब भैया। हम लोग को थोड़ा पुलिस वाले हैं तो थोड़ा कॉपरेट करते हैं भैया, थोड़ा पीछे हटा लेते हम लोग। आप लोग आ रहे बोलते पीछे हटा लेते। पहले कैसा है अभी कस्टमर से इधर आ रहे हैं और कम हो गया? कस्टमर आ रहे नहीं, कस्टमर आ रहे हैं भाई। क्या है थोड़ा बहुत क्या था, धूप के जरा शाम के टाइम आते, थोड़ा धूप है ना, जरा ज्यादा धूप रहने से शाम में। उधर पहलगाम में वो अटैक हुआ ना, उसके लिए पूरा बंदोबस्त रख दिया, हैदराबाद में रख दिया ना। पहलगाम कश्मीर में अटैक हुआ है ना। हाँ, उसके लिए आपको कोई इंस्ट्रक्शन बता दिया? नहीं ऐसा कुछ भी नहीं है साहब, यहाँ पे सब अच्छा है, ऐसा कुछ भी नहीं है। आपको डर लगते है क्या? इधर भी कोई अटैक है तो क्या होता? नहीं ऐसा पहले दिलसुख नगर बम ब्लास्ट हुआ ना, ऐसे उधर हुए तो कैसे होता? नहीं होता है। क्या पुलिस वाले तो अच्छे है, क्या अपडेट करते, क्या है मतलब जो उनका बंदोबस्त करते हैं तो मतलब क्या है जरा अच्छा है। अपने यहाँ के तक तो बंदोबस्त अच्छा है, चांद मीनार से लेकर मक्का मस्जिद तक बंदोबस्त अच्छा रहा, कुछ भी ना था, कुछ भी ना था। आपको कोई डर नहीं है अभी? कुछ भी नहीं साहब, नहीं। वो कश्मीर में अटैक हुआ है, उससे क्या बात करते हैं? उसके बारे में मेरे को नहीं मालूम भाई, उसके बारे में मेरे को नहीं मालूम, तो उसके बारे में कैसा बोला आपको? नहीं, कश्मीर में अटैक है ना, उसको लोगों को मार दिया ना गन से। न्यूज़ देखता ना आप? न्यूज़ में देखा ना? देखता हूँ न्यूज़ में, ज़्यादा नहीं देखता हूँ जी। नहीं वो कश्मीर में टेररिस्ट अटैक से आके 26 लोग को मार दिया, टूरिस्ट को। अच्छा, टूरिस्ट को मार दिया। वो पूछा, क्या पूछा? हिंदू मुस्लिम को बोला, हम हिंदू बोले तो मार दिया, मुस्लिम बोले तो छोड़ दिया। बोले मेल को मार दिया, वुमेन्स को, बच्चों को नहीं मार दिया। उससे क्या बात करते? गलत है वो तो गलत है, क्यों कर रहे हो? नहीं मानना, नहीं मानना चाहिए। कहीं को बोले तो वैसा बोले तो उन लोगों को मार देना, जो ऐसा कर रहे हैं उन लोगों को मार देना, उड़ा देना उन लोगों को, इंडिया की पुलिस उड़ा देना उन लोगों को। हाँ वैसे उन लोगों को तो इंडिया की पुलिस उड़ा देना, भाईचारा बनेगा रहना भाई। अब उधर की कंट्री का तो हम लोग नहीं बोल सकते, फिर भी हमारे पास तो यहाँ पे हमारा रेगुलर है, यहाँ सब अच्छा है। कश्मीर में अटैक हुआ ना, जिससे क्या बात करते हैं? मतलब कश्मीर में अटैक हुआ ना, न्यूज़ देखा ना तो? जी कश्मीर में अटैक हुआ। हाँ तो कैसा हुआ? अभी इधर हुए तो क्या उसके लिए मतलब जो अटैक हुआ ना, मुस्लिम है नहीं है वो पूछ के जो अटैक कर रहे हैं ना, देखो उस अटैक का तो सबको ही अफसोस है, पूरे इंडिया को, मगर जो हुआ गलत हुआ है, नहीं है। मगर जैसे वक्फ बोर्ड को बिल को लेके जैसे मोदी सरकार है, ऐसे कई हादसे देख चुके हैं हम इस सरकार के अंदर। जब भी वो कोई मुद्दा उठाती है अब देश की जनता को किसी न किसी ऐसे मुद्दे में डाल देती है कि उसका सारा ध्यान उस पर फोकस हो जाता है।
जो देश के प्रधानमंत्री है वो कोई ना कोई ऐसा मुद्दा उछालते हैं जो पूरी पब्लिक का फोकस उसी चीज़ पे चले जाता है। अब वक्फ बोर्ड का जो उन्होंने मसला उठाया, अब सब उसको लेके सब प्रदर्शन कर रहे थे उसको लेके। अब उस प्रदर्शन से पब्लिक का ध्यान हटाने के लिए मेरा तो ये मानना है, मैं भी इस देश का नागरिक हूँ, कि ये भी हमारे देश के प्रधानमंत्री की साजिश है जो कश्मीर अटैक हुआ। बस इधर हैदराबाद में भी पाकिस्तान लोग इधर ये उसको भी वापस झेलने की कोशिश कर पुलिस वालों। इस चीज़ से क्या बात की, इधर क्यों आ रहे हो देखो पाकिस्तान लोग? सुनो, वो तो देश की जो हुकूमत है कुछ भी कर सकती है। अब आपके हाथ में पावर दे दी जाए कुछ भी कर सकते हैं। बाकी एनीथिंग जो उन्होंने करा गलत करा, आप उनको ब्लेम कर रहे, जो भी कर रहे। बाकी दुनियावी एतबार से देखा जाए तो उन्होंने गलत करा। ఇదే పహల్గామ్లో జరిగిన అటాక్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 26 మెంబర్స్ సివిలియన్స్ చనిపోయారు కదా. సో అది విన్నప్పుడు నీకు ఏమనిపించింది, ఎందుకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి? ఏమనిపించిందన్న, ఇప్పటికీ పాకిస్తాన్ వాళ్ళకి నాలెడ్జ్ ఏం లేదు. రీసెంట్గా క్రికెట్ వరల్డ్ కప్ అయితే జరిగింది, T20 వరల్డ్ కప్. వాళ్ళు మన ఫ్లాగ్ని అలౌ చేయలేదు. అంటే పోస్టింగ్ జరిగినప్పుడు ఫ్లాగ్స్ అవి పెడతారు కదా, అది కూడా వాళ్ళు అలౌ చేయలేదు. కానీ మనం మాత్రం మన జెర్సీ మీద పాకిస్తాన్ అని మెన్షన్ చేసుకున్నాం. డైరెక్ట్గా ఒక నాకు ఎలా అనిపించిందంటే, ఇండియా అనేది ఒక మంచి డూప్లెక్స్ ఫ్లాట్ అయితే పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ అనేది ఒక అటాచ్డ్ వాష్రూమ్స్ అని అనిపించింది. ఈ సిచ్యువేషన్ అన్ని చూసిన తర్వాత మనం ట్రీట్ చేసినట్టు వాళ్ళు అలా ఉండరు, వాళ్ళు డిఫరెంట్గా ట్రీట్ చేస్తారు. సో అంత క్రూరంగా సడన్గా వచ్చిర్రు, 26 మందిని చంపేసారు. సో ఇప్పుడు అలాంటి క్యాపిటల్ సిటీస్ ఏవైతున్నాయి, హైదరాబాద్, తెలంగాణ అండ్ ముంబై, బెంగళూరు ఇలాంటి ప్లేస్లో కూడా హై అలర్ట్ ఉంది, బాంబ్ బ్లాస్టర్స్ కూడా ఉన్నాయని. ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళని 213 మందిని గుర్తించారు. ఆల్మోస్ట్ 4 మెంబర్స్ని ఈరోజు అరెస్ట్ చేశారు. సో ఇలాంటి వాళ్ళు ఇప్పుడు నీ చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు. ఇలాంటి అయినప్పుడు నీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అంటే, ఏం చేస్తామన్నా అంటే ఇప్పుడు ఎవరిని నమ్మడానికి అయితే ఛాన్స్ లేదు. మనం పని మనం చూసుకుని మనం జాగ్రత్తగా ఉండి వెళ్ళిపోవడం బెటర్ అంతే. ఇంకా సేఫ్టీగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరి దగ్గర ఇది అండ్ బండ్స్ అవి ర్యాలీస్ అవి జరుగుతుంటాయి కదా, వాటికి ఎక్కువ దూరంగా ఉండడం, కొంచెం గుంపుగా ఉండే చోట కన్నా ఎక్కువ తిరగకుండా ఉండడం, సేఫ్టీగా ఉండడం. కాశ్మీర్లో ఏదైతే ఉందో టెర్రరిస్ట్ అటాక్ చేశారు, 26 మంది మన సివిలియన్స్ చనిపోయారు. సో ఇలాంటివి జరిగినప్పుడు ఆ న్యూస్ మీకు ఏమనిపించింది? మాకు ఒకటే కనిపిస్తుందండి, అక్కడ మన హిందువులకి సేఫ్టీ లేదు. మన గవర్నమెంట్ ఏమైనా వాళ్ళ గురించి టెర్రరిస్ట్ గురించి ఏమైనా అటాక్ ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలని మా ఆశ ఉంది వాళ్ళ మీద. వాళ్ళు ఏంటంటే మనకు ఇట్లా హిందువులు అడిగి మరీ కొట్టారు కాబట్టి వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకోవాలి దానిపైన. సర్జికల్ అటాక్ అలా ఎలా జరిగింది వాళ్ళకి అట్లా స్ట్రిక్ట్ చేసుకోవాలి అట్లా అని మా ఆశ ఉంది గవర్నమెంట్. కాశ్మీర్లో జరిగిన దాడి తర్వాత హైదరాబాద్లో కూడా పాకిస్తాన్స్ ఉన్నారు, వాళ్ళని కూడా అందరూ పంపించేయాలి అని భారీ బందోబస్తు పెడతారు. ఇప్పుడు ఈ ఏరియా కూడా స్ట్రిక్టెడ్ ఏరియాలో ఉంది. సో ఇలాంటి ఏరియాలో తిరుగుతున్నప్పుడు కానీ ఇక్కడ ఏమైనా అటాక్ జరుగుతుందని మీకు ఏమైనా భయం వేస్తుందా? ఏం లేదండి, ఇక్కడ హైదరాబాద్లో అయితే పీస్ఫుల్లే ఉంది. కానీ మనకు ఏంటంటే కాశ్మీర్లోనే ఏమైనా అక్కడికే ఉంది, ఇక్కడికి ఏం లేదు. అంతా ఇక్కడ అంతా కలిసే ఉన్నాము, ఇక్కడ ఏం ఇబ్బంది లేదు. ఇక్కడ గవర్నమెంట్ కూడా చూసుకుంటుంది బాగానే. గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు దాడి జరిగింది మన మీద, మన వాళ్ళు చనిపోయారు. సో గవర్నమెంట్ రిటర్న్ ఎలాంటి అటాక్ చేయబోతుంది, ఎలాంటి చేస్తే బాగుంటుంది? సర్జికల్ అటాక్ చేస్తే బాగుంటుందండి. దానికంటే ఇంకా ఘోరంగా తీసుకోవాలంటే వాళ్ళకి ఏం వీసాస్ అలాంటిది ఏమి ఇవ్వద్దు. వాళ్ళకి ఏమైనా మళ్ళీ వాళ్ళకి ఏమైనా సర్జికల్ అటాక్ లాంటిది ఏమైనా అటాక్ చేస్తే బాగుంటుంది. వాళ్ళకి కూడా తెలియాలి ఇలాంటిది ఏమైనా చేసుకోవడానికి ముందు. మనం హిందువులు అడిగి చేపించడానికి కొంచెం తెలియాలి. ఎందుకంటే ఇప్పుడే టూరిజం గవర్నమెంట్ అక్కడ డెవలప్ చేసింది, వాళ్ళకి ఎంత బిజినెస్ ఇస్తుంది ఇచ్చే వాళ్ళకి కూడా ఇష్టం లేదు కాశ్మీర్ వాళ్ళకు. ఇది అంతా పాకిస్తాన్ కుట్రండి మన ఇన్కమ్ డౌన్ చేయడానికి. ఇది ఉగ్రవాద తర్వాత జరిగిన హైదరాబాద్లో సిచ్యువేషన్ అయితే మరీ కొంచెం కట్టుదిట్టంగానే చేశారు పోలీసులు. చూసుకోవచ్చు, ప్రతి ఏరియా ప్రతి గల్లీ కూడా నిర్మానుష్యంగా 144 సెక్షన్ పెడితే ఎలా ఉంటుందో ప్రతి క్షుణ్ణంగా, అంటే ఈ సిటీలోకి ఎంట్రీ ఎగ్జిట్ బోర్డులలో కూడా పోలీసులు గట్టి నిఘానే ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ గుంపులు లేకుండా జనాలు, అంటే చార్మినార్ ప్రాంగణంలోనే కొంత షాపింగ్ స్ట్రీట్స్ ఉంటుంది కాబట్టి అక్కడ మెయిన్ లోకల్గా ఎంటర్ కాకుండా పోలీసు బలగాలు అయితే ప్రతి వెహికల్ని క్షుణ్ణంగా బ్యాగులు కానీ వెహికల్స్ కానీ చెక్ చేస్తూ పంపిస్తూ ఉన్నారు. సో అదేవిధంగా కొంతమంది ఇప్పుడు మనం మాట్లాడే జరిగిన ఆర్టీపీ తరఫున కొంతమంది ప్రజల దగ్గర నుంచి రెస్పాన్స్, కాశ్మీర్లో దాడి జరిగింది కదా, అందులో 26 మంది చనిపోయారు, ఎలా ఉంది మీకు ఏమనిపిస్తుంది? ఆ వార్తనప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే కొంతమంది బాధాకరంగా ఉంది, ఇలాంటి జరగకూడదు, ఇలాంటి వల్ల దేశాన్ని వ్యవస్థని కూల్చే ప్రయత్నంగానే మాట్లాడుతారు, ఎందుకని చేస్తూ ఉన్నారు కొంతమంది. అంటే కొంతమంది చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు, జరుగుతూ ఉంటాయి, మనం మాత్రం ఏం చేస్తూ ఉంటాం అనుకుంటూ. అంటే ఒక ప్రాణాలు పోతున్నాయి, దేశ సిచ్యువేషన్ కొంచెం పిడికిలో పెట్టుకొని ఉంది, యుద్ధ వాతావరణం నడుస్తూ ఉంటే కొంతమందికి
ఏం పట్టనట్టుగా ఉంది చాలామంది ప్రజలకైతే. అంటే చాలామంది కూడా తెలియలేదు ఈ విషయం. చాలామంది అడిగితే అవునా అంత జరిగిందా, ఎక్కడ జరిగింది అన్న చాలా చిన్న విషయంగా మాట్లాడుతూ ఉన్నాను. ఇంత పెద్ద ఘటన జరిగింది హైదరాబాద్లోని, ఇంత బందోబస్తు జరుగుతూ ఉంది, దేశంలో బార్డర్లో అంత పెద్ద యుద్ధవాదన జరుగుతూ ఉంటే ఎవరికి ఏం పట్టినట్టుగా ఉన్నారు, ఏం తెలియదు నాకు తెలియదు అంటూ కూడా చాలామంది మాట్లాడడం జరిగింది. చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఇలాంటి మాటలు విన్నప్పుడు కూడా. చూశారు కదా హైదరాబాద్లో సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికైతే కంట్రోల్గా ఉన్నట్టే కనపడుతుంది. పోలీసులు అయితే తమ సాయశక్తిలో ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.